ఇఫ్ యు వాంట్ టు బి ఎ లీడర్, బీ ఏ సర్వెంట్ ఫస్ట్ అన్న వివేకానందుడి వాక్యం గుర్తుకు వచ్చింది. పూర్వం దాదాపు అన్ని వ్యాపార కుటుంబాలలో తమ పిల్లలు తమ కుటుంబ వ్యాపారంలో ప్రవేశించి ఆ వ్యాపార లావాదేవీలు చూసుకునే ముందు అట్లాంటి ఒక వ్యాపార సంస్థలోనే తమ పిల్లలని ముందు గుమాస్తాగా పనిచేయమనేవారట. ఎక్కడో ఒక చోట ఒకసారి పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను. ప్రపంచపు మొదటి 10 మంది కోటీశ్వరులలో ఒక ఆయన తన కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పజెప్పే ముందు తన ఉక్కు ఫ్యాక్టరీలో అతి పెద్ద అత్యంత వేడిని వెదజల్లే కొలిమి దగ్గర పనిలో నియమించాడట. ఎక్కడైనా ఎప్పుడైనా పని నేర్చుకోకుండా పెత్తనం చలాయిస్తానంటే కుదరదు. ఇది ఒక మేనేజ్మెంట్ ప్రిన్సిపల్. పెత్తనం చలాయించేవాడికి మొత్తం ఆ పని గురించి కూలంకషంగా తెలిసి ఉండాలి. ఆటుపోట్లకు తట్టుకోవాలంటే అది అవసరం. అవసరమైనప్పుడు అతి క్రింద స్థాయి పని కూడా తాను చేయగలిగే సమర్థత ఉన్నవాడే ఒక గొప్ప నాయకుడుగా రాణిస్తాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని అడుగుతారా? భగవద్గీతలో ఈ శ్లోకం చదువుతున్నప్పుడు ఈ ఆలోచనలు గిర్రున పరుగులెత్తాయి. నకర్మణాం అనారంభ నైష్కర్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. మానవుడు కర్మారంభము చేయకుండగానే యోగనిష్టను పొందజాలడు. అనగా ఏ పని చేయకుండా, నేర్చుకోకుండా, పని చేయకుండా ఉండే స్థితి మానవుడికి కలగదు. ఆ పొజిషన్ పొందజాలడు. కాబట్టి బీ ఏ సర్వెంట్ ఫస్ట్. ఫస్ట్ లెర్న్ ద వర్క్, దెన్ యూ విల్ బికమ్ ది మాస్టర్. కాబట్టి భగవంతుడు ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ముందు పని చెయ్యి. మానవుడు కర్మను ఆరంభించి తీరవలసిందే, కర్మ చేయవలసినదే అని ఖరాఖండిగా చెప్పాడు పరమాత్మ. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.